కృపామయ టీవీ వీక్షకులందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక కొత్త అంశంతో మేము ముందుకు రావడం జరిగింది. ప్రియ క్రైస్తవ సంగమ, ఈ అంశం పేరు ఏంటంటే మారు మనస్సు, మారిపోయిన మనస్సు. మనస్సు, హృదయము రెండు కూడా సినోనిమ్స్ అన్నమాట. మనసు అన్న ప్రతి చోట లేఖనములలో మీరు హృదయం అర్థం చేసుకోండి. హృదయం అనే ప్రతి చోట మనసును అర్థం చేసుకోండి. మారు మనస్సు అవసరమా? రక్షణ పొందడానికి, క్రీస్తులోనికి రావడానికి, క్రైస్తవ రక్షణ కొరకు, ఆత్మీయ రక్షణ కొరకు, క్రైస్తవ ఆత్మీయ రక్షణ పొందడానికి మారు మనసు అవసరమా అంటే అవసరమే. 100% అవసరమే. ఇందులో ఎటువంటి మార్పు లేదు. మరి హృదయము మనస్సు రెండు ఒకటే కదా. చూద్దాం అసలు ఈ హృదయం అనేటువంటి మాట ఎక్కడుందో ఒకసారి లేఖనాలలోకి వెళ్ళి చూద్దామండి. ఈ మారు మనసుని ఇంగ్లీష్లో రెపెంటెన్స్ అని అంటారు. సో రిపెంట్ అవ్వండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. మీరు పాపం చేసిన వారని మీరు ఒప్పుకోండి, అప్పుడు మీకు రక్షణ వస్తుంది. ఈ మారు మనసు అంటే ఏంటి, పాపక్షమాపణ అంటే ఏంటి, బాప్తిస్మం అంటే ఏంటి, ఎప్పుడు ఏది తీయాలి, ఎప్పుడు ఏది చేయాలి, బాప్తిస్మం ఎప్పుడు తీసుకోవాలనే కొన్ని విషయాల గురించి ఈ అంశంలో మాట్లాడుకుందామండి. రండి ఒకసారి ఈ హృదయం అనేటువంటి విషయం గురించి ఒకసారి చూద్దాం. ఇర్మియా గారు రాసినటువంటి గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో మీకు ఒక మంచి మాట. హృదయము అన్నిటికంటే అండర్లైన్ చేసుకోవాలి, అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఆలోచనలు, దానిని గ్రహింపగలవాడు ఎవడు అని ఇర్మియా గారు రాస్తున్నాడండి. మళ్ళీ ఈ పౌలు గారు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు చూడగలిగితే అక్కడ మంచి మాట. ఇక్కడ ఈ ఇర్మియా 17:19లో హృదయము అని రాస్తుంది కదండి. అక్కడ హృదయం అన్న దగ్గర మీరు మనసు అని అర్థం చేసుకోండి. మనసు ఆలోచనల పెట్టె అనమాట. సో ఈ రోమా 12:22లో కూడా ఒకటి ఏంటంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు, మీ హృదయము మారిపోయి నూతన మగటు వలన, కొత్తదైపోవడం వలన రూపాంతరము పొందండి. ట్రాన్స్ఫర్ అవ్వండి. ఇక్కడి నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిపోండి. ట్రాన్స్ఫార్మ్ అవ్వండి. ఈ ట్రాన్స్ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. యేసయ్య కొండ మీద ట్రాన్స్ఫార్మ్ అవుతాడు, రూపాంతరం చెందుతాడు. అక్కడ మోషే గారు కనిపిస్తాడు, ఏలియా గారు కనిపిస్తాడు, శిష్యులందరూ భయపడతారు. ఆ రూపాంతరం చెందడం అనమాట. రూపాంతరం చెందండి అంటే మారిపోవడమే రూపాంతరం చెందడం అనమాట. చూడండి, నేను ఒక మంచి మాట చెప్తాను మీకు. తప్పులు ఒప్పుకుంటే ఈ లోకంలో మీకు శిక్ష పడదు. చట్ట ప్రకారము మీరు పాపాలు ఒప్పుకుంటే పరలోకంలో మీకు తీర్పు దినమున శిక్ష పడదు. కాబట్టి ఈ లోకంలో తప్పులు ఒప్పుకుంటే ఇక్కడ శిక్ష పడదు, మీరు పాపాలు ఒప్పుకుంటే అక్కడ శిక్ష పడదు. కాబట్టి మీరు ఈ రెండింటి గురించి బాగా ఆలోచించండి. ఇప్పుడు పాప క్షమాపణ, మారు మనస్సు, ఆ తర్వాత బాప్తిస్మము. ఈ మూడు అండి. ముందు మీరు పాపం చేశారని ఒప్పుకోవాలన్నమాట. రెండవది, మీరు పాపం చేశారని ఎప్పుడైతే దేవుని ఎదుట ప్రార్థనలో ఒప్పుకుంటారో, క్రీస్తు పేరిట ఎప్పుడైతే ప్రార్థన చేసి ఒప్పుకుంటారో, వెంటనే మీకు వచ్చేది ఏంటో తెలుసా? మారు మనసు మారిపోతుంది. మీరు ఎప్పుడైతే పాపం ఒప్పుకుంటారో మారు మనసు వచ్చేసినట్టే. ఎప్పుడైతే మారు మనసు వచ్చేసిందో వెంటనే ఆలస్యం లేదు, ఇక వెంటనే బాప్తిస్మం తీసేసుకోండి. అంతే, లాక్ అయిపోయింది. ఇక మీ ఆత్మ లాకర్లో భద్రంగా ఉంది. ఏ స్విస్ బ్యాంక్లైనా దొంగలు పడతారేమో కానీ యేసయ్య దగ్గర ఉన్నటువంటి, యేసయ్య కల్పించిన మీ ఆత్మ ఎక్కడికి పోదు. దాన్ని జాగ్రత్తగా మీరు రోజు కాపాడుకుంటూ ఉండాలి. యేసయ్య కాపాడుతుంది, నేను టెన్షన్ లేదు దాంట్లో. అంటే మనం మారు మనసు పొందేసాం కదా, మనకి పాప క్షమాపణ తీసేస్తున్నాను కదా, కాబట్టి నేను బాప్తిస్మం తీసేస్తున్నాను కదా, నేను రకరకాల పాపాలు చేయొచ్చు కదా, అలా చేయకూడదు. అలా చేస్తే మొత్తం అంటే లాక్ ఓపెన్ చేసేస్తాడు, మళ్ళీ యేసయ్య బయటపడేస్తాడు. అవసరం నాకు ఈ ఆత్మ అంటాడు. కాబట్టి లాకర్లో భద్రంగా ఉంచాలి అంటే, ఇప్పుడు మీ దగ్గర తాళం ఉంటుంది, ఆ బ్యాంకు దగ్గర తాళం ఉంటుంది. 2 తాళాలు ఉంటాయి కదండి. రెండింటిలో ఏది పైన కూడా వేస్తే పాపం తెలుసా మీకు? చదవండి సార్, స్విస్ బ్యాంక్ రూల్స్ అంటే చదవడం తెలుస్తుంది. హై సెక్యూరిటీ అనమాట అది. చూడండి, పాప క్షమాపణ అంటే ఏం లేదండి, పాప విముక్తి. పాపం నుంచి నీకు విముక్తి, మోక్ష మార్గము, డెలివరెన్స్, సాల్వేషన్. ఈ రోజున మోక్షం అనే రకరకాలుగా హిమాలయాస్ కూడా వెళ్ళి కూర్చుంటారు కదా చాలా మంది, రకరకాల వేషాలు వేస్తూ ఉన్నారు. ఎన్ని వేషాలు మనకు అవసరం లేదు. క్రైస్తవులకి వేషాలతో పనే లేదండి. వేషధారణ మనకి అవసరం లేదు. వేషధారులారా అనేటువంటి మాట ఎన్నోసార్లు సువార్తలలో రాయబడింది. దాని అర్థం ఏంటో మీరు కరెక్ట్గా తెలుసుకోండి. నిఘంటువు కొనుక్కోండి, క్రైస్తవ నిఘంటువు దొరుకుతుంది, క్రిస్టియన్ డిక్షనరీ దొరుకుతుంది, దాంట్లో వెతుక్కోండి ఒకసారి.
దానిలో ట్రాన్స్లేషన్ ఏంటి, ట్రాన్స్లిటరేషన్ ఏంటో తెలుసుకోండి, ఒకసారి తెలుస్తుంది. సో మార్కు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 4వ వచనంలో ఉన్న మాట ఏంటో చూడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మము ప్రకటించు వచ్చెను. ఇక్కడ మీకు మూడు ముఖ్యమైన విషయాలు చెప్తాను చూడండి. పాపక్షమాపణ, మారు మనసు, బాప్తిస్మము. ఈ మూడు ఇదే ఒక ఆర్డర్లో ఉన్నాయి చూడండి. పాపక్షమాపణ, మారు మనసు, బాప్తిస్మము. కాబట్టి ఈ మొదటి 2 పాయింట్స్ మీరు క్రాస్ అవ్వకుండా థర్డ్ స్టెప్కి వెళ్ళొద్దు. చాలా తప్పది. బాప్తిస్మం అంటే ఏదో నీళ్ళలో మనకి లేవడం కదా అని అనుకుంటారు. చాలా చాలా తప్పు. అబ్సల్యూట్లీ రాంగ్. మీరు ఇంటర్నల్గా మారితేనే ఎక్స్టర్నల్గా మీరు బయట చూపించుకోవాలి. బాప్తిస్మం ద్వారా చాలా అవసరం అది. తర్వాత లూకా గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో మారు మనసుకు తగిన ప్రతిఫలము మీరు పొందండి. చూడండి, మీరు ఈ ఫంక్షన్కి వస్తే మీకు మంచి భోజనం పెడతా ఉంటారు కదా, మా ఊరు వస్తే మీకు మంచి గిఫ్ట్ ఇస్తూ ఉంటారు కదా, మా కాలేజీలో చేరితే మీకు మంచి చదువు చెప్తా ఉంటారు కదా, మా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే మీకు మంచి జాబ్ ఇస్తూ ఉంటారు కదా. అలాంటి ఆశలు ఇక్కడ ఏం లేవండి. మీకు యేసయ్య ఎప్పుడు కూడా ఆశ చూపించి మోసం చేయడు. ఇది మోసపూరితమైనటువంటిది కానే కాదు. క్రైస్తవ్య మతం కాదు, క్రైస్తవ్య మార్గమే. క్రైస్తవ్యంలో కులము, మతము ఇట్లాంటి వాటితో సంబంధం లేదు. ప్రాంతీయ వర్గాలు, ఆ వర్గ గజ్జి, ఈ కుల గజ్జి, ఏ మత గజ్జి, ఇలాంటి పిచ్చివన్నీ కూడా క్రైస్తవ్యంలో ఉండవు. కొంతమంది ఈ రోజున డినామినేషన్ని కూడా ఒక కులంగా చూస్తున్నారు. ఈ డినామినేషన్ వాళ్ళని ఆ డినామినేషన్ వాళ్ళు పెళ్లి చేసుకోరట. మరి వాళ్ళు విశ్వాసులనట, వీళ్ళు విశ్వాసులనట. పెళ్లి దగ్గరికి వచ్చినప్పటికీ ఇవన్నీ లింకులు కుదరవట. మరి వీళ్ళలాగా విశ్వాసంలో, వీళ్ళలాగా క్రైస్తవులో నాకేం అర్థం కాదు. అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయము 20వ వచనంలో మీరు ఒకసారి చూడండి. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము, అండర్లైన్, మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారు మనసు పొందండి. మారు మనసు ఎందుకు పొందాలి? మీ పాపాలు తుడిచివేయబడటానికి, మీ పాపాలు పోవడానికి, మీ పాపం నుంచి మీకు విమోచన కలగటానికి, మీకు మోక్ష మార్గంలోకి ప్రవేశించడానికి మీరు మారు మనసు పొందండి. ఏమండి, మారు మనసు అందుకే అదొక గుర్తు అనమాట. ఇట్స్ అన్ ఎంట్రీ పాస్. మారు మనసు అనేది లోపల ఒక ఛాంబర్ ఉంది, అందులో యేసయ్య కూర్చుని ఉన్నాడు. మీరు అపాయింట్మెంట్ తీసుకున్నారు, పాప క్షమాపణ అని అపాయింట్మెంట్ తీసుకున్నారు. మీకు ఇప్పుడు ఆయన చూడడానికి, ఆయన కలవడానికి ఒక ఎంట్రీ పాస్ ఇచ్చినారు. ఆ ఎంట్రీ పాస్ పేరే మారు మనసు. వెళ్ళగానే మీకు బాప్తిస్మము, యేసయ్యని కలవడమే బాప్తిస్మము. చూడండి, అపోస్తలుల కార్యంలో పౌలు గారు మంచి మాట 26వ అధ్యాయము 20వ వచనంలో, మొదట దమస్కులోని వారికి యెరూషలేములోను యూదయ దేశమంతటను తరువాత అన్యజనులకును, అండర్లైన్ అన్యజనులకును, వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచూ ఉంటిని. అంటే మారు మనసు, రక్షణ, బాప్తిస్మము, ఆత్మీయ రక్షణ ప్రతి ఒక్కరికి. యూదులు ఏమి, గ్రీసు దేశస్తులు లేదు, ఇస్రాయల్ దేశం వాళ్ళు లేరు, హైదరాబాద్ వాళ్ళు లేరు, ఏమండి ఇథియోపియా వాళ్ళు లేరు, గుంటూరు వాళ్ళు లేరు, తెలంగాణ వాళ్ళు, అందరూ ప్రతి ఒక్కరికి కూడా రక్షణ ఉచితం. రక్షణ అందరికీ, రక్షణ అందరికీ. కాబట్టి అన్యజనులు, క్రైస్తవులు కాని వారు, క్రైస్తవ విశ్వాసులు, క్రైస్తవుని పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు అనుకుంటున్నావేమో. లేదు, నరకానికి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయండి. కార్ గ్యారేజ్ దగ్గర నిలబడినంత మాత్రం నేను మెకానిక్ని అయిపోను. గుర్తుపెట్టుకోవాలి మీరు. చికెన్ షాప్ దగ్గర నిలబడినంత మాత్రం చికెన్ షాప్ నాది అయిపోదు కదా. సో దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. దానికి ఆ పారామీటర్స్ ద్వారా మీరు వెళ్ళినప్పుడే మీకు రక్షణ. చాలా జాగ్రత్తగా పాపానికి వ్యతిరేకంగా, పాపంతో కొట్లాడి, అపవాదంతో కొట్లాడి, అపవాద తంత్ర మంత్రాలకి బెదిరిపోకుండా చివరి వరకు నీ చివరి శ్వాస వరకు నువ్వు బైబిల్ లేఖనాధారంగా బ్రతికితేనే నీకు పరలోకం. క్రైస్తవ జీవితం చాలా కష్టం అండి. మీరు బ్రతకడం, క్రైస్తవ జీవితాన్ని గడపడం చాలా కష్టం. అంత ఈజీ కాదు ఇది. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ అన్ ఈజీ కోజీ లైఫ్. చాలా స్టైలిష్గా ఉంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటున్నారేమో. లేదు. షార్పెస్ట్ నైఫ్ మీద చెప్పులు తీసేసి నడిచే ప్రయత్నం చేయడమే. ఎక్కడ కూడా మీరు పాపానికి చోటు ఇవ్వకుండా బ్రతికితేనే మీకు పరలోకం, లేదంటే నరకమే. పాపానికి దేవుడు పూర్తిగా వ్యతిరేకి. పరిశుద్ధత దేవునికి మారుపేరని గుర్తుపెట్టుకోండి. చూడండి, మారు మనసు, రక్షణ, బాప్తిస్మం, ఈ 3 గుర్తుపెట్టుకోండి. మీరు మారు మనసు పొందారా?
రక్షణ వస్తుంది. ఆ రక్షణ వచ్చిన తర్వాత బాప్తిస్మం తీసుకోండి. మీరు మారు మనసు పొందగానే మీకు రక్షణ వచ్చినట్టే, మారు మనసు పొందే రక్షణ రాగానే మీరు వెంటనే బాప్తిస్మం తీసుకోండి. అందుకనే ఈ కందాకే దగ్గర మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఇథియోపియుడు గురించి మనకి అపొస్తలుల కార్యంలో ఉంటుంది. అతను ఎప్పుడైతే ఫిలిప్పు అనేటువంటి యేసయ్య శిష్యుడు వచ్చి ఆయనకి ఈ వాక్యాన్ని ప్రకటించి, యెషయా గ్రంథంలో నువ్వు చదువుతున్న మాట ఎవరి గురించి తెలుసా అంటే, నాకు తెలియదు, నాకు కొంచెం అర్థమైనట్టు చెప్తే నాకు అర్థమవుతుందంటే, ఇది యేసుక్రీస్తు గురించే, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రిని చూడలేడు, ఎవరు పరలోకానికి వెళ్ళలేరు, ఎవరు నిత్య జీవనకు ప్రవేశించలేరు, ఆయనే మొట్టమొదటి ప్రధాన యాజకుడు, ఆయనే మనకి మార్గమై ఉన్నాడని చెప్పగానే, ఇప్పుడు నేను క్రైస్తవుని అవ్వాలంటే ఏం చేయాలని అడిగాడు. నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిస్మం తీసుకోవాలనగానే మరి పెద్ద నది, చెరువు, బాగా నీళ్ళు కావాలి కదా, ఏం లేదు, ఒక చిన్న నీళ్లు ఉన్నటువంటి ప్రాంతం కనపడింది. ఇంకేంటి ఆలస్యం, వెంటనే నాకు బాప్తిస్మం, నాకు వద్దు, ఇక లేట్ అవుతుంది, ఇక వెంటనే 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 అండర్లైన్ చేసుకోవాలి ఆ మాట అక్కడ మీరు అపొస్తలుల కార్యంలో, వెంటనే. సో బాప్తిస్మం చేస్తున్నాడు, ఆయన బాప్తిస్మం చేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఆయన మారు మనసు పొందాడో, ఆ మారు మనసు పొందిన వెంటనే రక్షణ వచ్చింది. రక్షణ పొందిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాప్తిస్మం తీసుకున్నాడు. ఇది మీకు అవసరము. అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 38వ వచనం ఒకసారి చూడగలిగితే పేతురు గారు అంటున్నారు, చూడండి, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. పాపక్షమాపణ నిమిత్తము ఫస్ట్ అండర్లైన్, యేసుక్రీస్తు నామమున సెకండ్ అండర్లైన్, బాప్తిస్మము పొందండి థర్డ్ అండర్లైన్. మీరు బాప్తిస్మము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి తీసుకోవాలి. ఓకే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములలోనికి కాదు, ప్లూరల్ కాదు, ప్లూరాలిటీ కాదు, అది సింగులర్ నేమ్ దగ్గర, నామములోనికి, త్రిత్వము, ట్రినిటీ, ముగ్గురు ఒకరే, 3 డిస్టింక్టివ్ పర్సన్స్, 3 డిస్టింక్టివ్ క్యారెక్టర్స్, కానీ ఒకరే, 3 డిఫరెంట్ పవర్స్ విదిన్ 1 బీయింగ్, దాన్నే త్రిత్వము అని అంటారు. ఇది చాలా మందికి అర్థం కాదు, అందుకే నేను త్రిత్వము అనేటువంటి ఒక అంశం గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడ ఉంటుంది చూడండి ఒకసారి, వీలైతే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. తర్వాత మత్తయి గారు రాస్తూ 28వ అధ్యాయము 19వ వచనంలో ఒక మంచి మాట, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, మళ్ళీ అంటర్లైన్ చేయండి, అక్కడ సింగులర్ ఉంది కదా, నామములలోనికి అంటే ప్లూరల్ అయిపోతుంది, ముగ్గురు ఒక్కరే అని చెప్పడానికి పరిశుద్ధాత్మ, అప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చిచ్చు. యేసుక్రీస్తు యొక్క శిష్యులు బాప్తిస్మం ఇస్తూ ఉన్నారు. చూడండి, పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఒక మంచి మాట, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము, దైవ చిత్తానుసారమైన అంటే దేవుని ఎడల మీకు ప్రేమ కలిగి ఉన్నప్పుడు మీకు కొన్ని శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టం జరుగుతుంది. అలాంటప్పుడు మీకు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖంకి సంబంధించినటువంటి రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయను. అందుకనే మొత్తం లైన్ ఒకసారి చదువుతాను చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేస్తుంది. యోహాను గారు మళ్ళీ రాస్తూ దీన్ని మళ్ళీ కోట్ చేస్తున్న చూడండి, 6వ అధ్యాయం 45వ వచనంలో, నన్ను పంపిన తండ్రి వానిని అంటే ఒకరిని ఆకర్షించితేనే కానీ ఎవడనూ నా యొద్దకు రాలేడు. కాబట్టి మీరు ప్రియ క్రైస్తవ సంఘమా, మీరు ఎప్పుడు కూడా ఎవరిని కూడా మతం మార్పిడి కొరకు మాట్లాడకండి. మత మార్పిడి అవసరం లేదు, మతి మార్పిడి కావాలా, మతం మార్చండి అని బైబిల్లో ఎక్కడ కూడా లేదు. కాబట్టి మతం మార్చే ప్రయత్నము అసలు ఎవరు కూడా చేయకూడదు. ఎప్పుడు కూడా ఏ సంఘ కాపురి చేయకూడదు, ఏ సువార్థికుడు చేయకూడదు, ఏ విశ్వాసి చేయకూడదు, ఏ క్రైస్తవుడు చేయకూడదు. పొరపాటును కూడా ఇలాంటివి చేయకండి. బైబిల్కి వ్యతిరేకమైనది. మతం మార్చండి అని లేదు. మీరు ఏ పేరుతో ఉన్నా సరే, నువ్వు శ్రీనివాసరావు అయినా సరే అలాగే ఉంటావు, నువ్వు జాన్సన్ అయినా అలాగే ఉంటావు, నువ్వు పీటర్ అయినా అలాగే ఉంటావు, నువ్వు రెహమాన్ అయినా అలాగే ఉంటావు, నువ్వు ఫలానా సుబ్రహ్మణ్య శాస్త్రిగా ఉండి ఇప్పుడు క్రైస్తవ విశ్వాసంగా మారి దేవుళ్ళకి వచ్చిన వాడివైనా అలాగే ఉంటావు. పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎందుకంటే యేసుక్రీస్తు మరి పేతురు గారికి పేరు మార్చాడు, నువ్వు అలా అనబడతావు, కేఫా అనబడతావు, ఎందుకంటే దాని గురించి వేరే అంశంలో మాట్లాడతాను. కానీ ఇక్కడ మాత్రము బాప్తిస్మం ఇచ్చిన తర్వాత పేర్లు మార్చాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి తండ్రి అనుమతిస్తేనే ఒకడు క్రైస్తవుడు అవుతాడు. మీరు ఎంత సువార్తన ప్రకటించండి, ఎన్ని కరపత్రాలన్నా ఇవ్వండి, ఎన్ని బైబిల్స్ అన్నా పంచండి, ఎంత పెద్ద పెద్ద మైకులు పెట్టుకుని, ఎంత హెవీ వర్డ్ స్పీకర్లు పెట్టి, పెద్ద పెద్ద ప్రసంగాలు పెట్టి, ఓపెన్ ల్యాండ్స్లో, ఓపెన్ గ్రౌండ్స్లో ఎంత ప్రకటించినా సరే, ఎంతమందికి మీరు వాక్యాన్ని బోధించినా సరే, తండ్రి అయిన దేవుని అనుమతి లేకుండా ఎవ్వరు కూడా యేసయ్యను రక్షకునిగా ఒప్పుకోలేరు.
కాబట్టి మీరు సేఫ్టీ ఫస్ట్ అండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితోని యొక్క మాట కూడా అనిపించుకోవద్దు, అవమానం కొని తెచ్చుకోవద్దు. మతోన్మాదులకు మీరు ఎటువంటి అవకాశం ఇచ్చే విధంగా మీ మాటను పొరపాటును కూడా వారికి వ్యతిరేకంగా కానివ్వండి, లేకుంటే ఏదైనా అవకాశం ఇచ్చే విధంగా కానీ మాట్లాడే ప్రయత్నం చేయవద్దు. మీకు తర్వాత పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. చాలా మంది అంటున్నారండి, ఏమండి ఎంతసేపటికి సంఘ కాపరులు, సువార్థికులు, విశ్వాసులు వీరందరూ కూడా మారు మనసు పొందండి అంటున్నారు కదా, పాపం చేసేవాళ్ళు ఇంకా చేస్తూనే ఉన్నారు కదా. ఒకవేళ ఈ పాపం చేయడం అనేటువంటిది నేను కంటిన్యూ చేస్తే ఏమవుతుంది? యేసయ్య వస్తున్నాడు, సెకండ్ కమింగ్ వచ్చేస్తుంది, రెండవ రాకడ వచ్చేస్తుంది అని అంటారు కదా, మీరు అంటున్నారు కానీ వచ్చిందే లేదా? మరి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, ఎందుకు యేసయ్య సెకండ్ కమింగ్, రెండవ రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాను మీకు. ఈ వాక్యం చూడండి, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, కొందరు ఆలస్యం అనుకుని ఎంచుకున్నట్లు కొందరు అవిశ్వాసులు, ఆ కొందరు ఈ అన్యజనులు, ఆ కొందరు ఈ మతోన్మాదులు, ఆ కొందరు ఈ క్రైస్తవులు కానివారు, ఆ కొందరు నటించేవారు, ఆ కొందరు క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవులు కాకుండా బ్రతుకుతున్నవారు క్రైస్తవులమని. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, దొంగ క్రైస్తవులకి లేదండి అవకాశం, పరలోకంలో ఎంట్రీ లేదు. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఈ ఎవడను నశింపవలనని, అండర్లైన్, ఈ ఎవడను నశింపవలని ఆయన ఇష్టపడక ఇచ్చయింపక అందరూ ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొందాలని కోరుకుంటూ మీ ఎడల, ప్రతి ఒక్కరి ఎడల, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 830 కోట్ల మంది ప్రజల ఎడ దీర్ఘ శాంతము కలిగి ఉన్నాడు దేవుడు. అందుకని ఆయన ఇంకా 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 యేసయ్య వస్తే ఎక్కువ ఆత్మ నశించిపోతాయి, ఎక్కువ ఆత్మ నరకానికి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళడానికి ఇష్టం లేదు. తన ప్రేమతో సృష్టించుకున్న మనిషి మళ్ళీ తిరిగి తన దగ్గరికి రావాలని కోరుకుంటాడంటే పరలోకపు తండ్రి. ఆయన కోరిక అది, ఆయన మనసులో ఉన్న మాట అది. పరిశుద్ధ లేఖనాలను చక్కగా క్షుణ్ణంగా పరిశోధించి చదివితే అప్పుడు మీకు దేవుని మనసు ఏంటో అర్థమవుతుంది. పౌలు గారు రోమీలకు రాస్తూ, రోమా సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 4వ వచనంలో ఇంకొక మాట అంటాడు చూడండి, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని, అండర్లైన్, నిన్ను ప్రేరేపించుచున్నదని తెలియక ఆయన ఇచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును మీరు ఎలా కాదనుకుంటారు అని క్వశ్చన్ చేస్తున్నాడు. మళ్ళీ కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా మాట్లాడుతూ, ఎవడైనా సరే పాప క్షమాపణ ద్వారా మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం పొందుతాడో అతను, ఆవిడ, మగ అయినా ఆడ అయినా, నపుంసకులైనా, ఎవరు వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ రంగు వారైనా, చదువుకున్న వారైనా, చదువుకోని వారైనా, వీరందరూ కూడా క్రీస్తు నందున్న ఎడల వాళ్ళు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో అన్ని కొత్తవాయుని అంటున్నాడు. కొత్త జీవితం వచ్చేసింది. ఈ కొత్త జీవితము నిత్య జీవానికి దారితీస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క నాలుక యేసయ్య దేవుడని ఒప్పుకోవాల్సిందే, ప్రతి ఒక్క మోకాలు వంగవలసిందే, ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండవలసిందే. మీరు మోగవాళ్ళని కూడా ప్రార్థన చేయొచ్చు, గుడ్డివాళ్ళని కూడా ప్రార్థన చేయొచ్చు, నత్తివాళ్ళని కూడా ప్రార్థన చేయొచ్చు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి యేసయ్యను మనకి నోరు అవసరం లేదు, కళ్ళు అవసరం లేదు. మనకి బాడీలో అన్ని పార్ట్స్ పనిచేసినా కూడా ఒకసారి ఇబ్బంది అవుతుందండి. కొన్ని పని చేయకపోతేనే వాటి వాల్యూ తెలుస్తుంది. అన్నం లేనప్పుడు ఆకలి వాల్యూ తెలుస్తుంది, డబ్బు లేనప్పుడు డబ్బుల వాల్యూ తెలుస్తుంది. నీకు పెళ్ళైంది, భార్య ఒక 4 రోజులు తను ఊరికి వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళ మదర్ దగ్గరికి, ఫాదర్కి వెళ్ళిపోయింది అనుకోండి, ఈ 4 రోజులు నీకు వంట రాకుండా బయట హోటల్ దగ్గర నుంచి తెచ్చుకుని తింటున్నావే, రోగం వచ్చింది, అప్పుడు నీ భార్య నీకు చేస్తున్న సేవ తెలుస్తుంది. ఏదైనా సరే మన దగ్గర లేనప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. అది మదర్ అయినా, ఫాదర్ అయినా, భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఆరోగ్యమైనా, డబ్బులైనా, ఉద్యోగమైనా, పరువు అయినా, ఏదైనా సరే మన దగ్గర లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఇది మీరు గమనించాలి. తర్వాత మారు మనసు పొందిన తర్వాత మనం చేయకూడనివి ఏంటి, చేయవలసినవి ఏంటి, మీకు చక్కగా వివరిస్తాను చూడండి. మారు మనసు పొందిన తర్వాత చేయకూడనివి ఒక 15 ఉన్నాయి, చేయవలసినవి ఒక 9 ఉన్నాయి, చేయకూడనివే ఎక్కువ ఉన్నాయి. ఈ లిస్ట్ ఏంటో ఒకసారి చెప్తాను. ఒక వ్యక్తి మారు మనసు పొంది, పాప క్షమాపణ ద్వారా మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిస్మము తీసుకున్న తర్వాత పొర్రపాటున కూడా చేయకూడని పనులు ఏంటి? నెంబర్ 1,
జారత్వము, దీన్ని ఇంగ్లీష్లో అడల్టరీ అంటారు. ఈ విషయాలన్నీ కూడా మీకు పౌలు గారు గలతీ సంఘానికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వచనం వరకు చక్కగా పొందుపరచబడి ఉన్నది. నేను మీకు లిస్ట్ రూపంలో చెప్తున్నాను, ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. మొట్టమొదటిది జారత్వం చేయకూడదు. మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న వారు చేయకూడని మొట్టమొదటి పని జారత్వము, అడల్టరీ. రెండవది అపవిత్రత. మీలో ఎటువంటి అశుద్ధత ఉండకూడదు, పరిశుద్ధతనే ఉండాలి. నేను పరిశుద్ధుడనే ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని ఇశ్రాయేలులకు దేవుడు చెప్పిన మాట ఈ రోజున కొత్త నిబంధనలో ఉంటున్నటువంటి నేటి క్రైస్తవులకు కూడా ఇదే మాట వర్తిస్తున్నది. తర్వాతది కాముకత్వము మీకు ఉండకూడదు. అంటే ఏంటంటే దీని ఏంటంటే లావిషియస్నెస్ అంటారండి. ఇది మీకు ఉండకూడదు. కామకత్వము, కామ కోరికలు ఉండకూడదు. సో దట్ ఈస్ సంథింగ్ రాంగ్. తర్వాత వ్యభిచారంలో మీరు ఉండకూడదు. దీన్ని ఫార్సినేషన్ అంటారు, అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్, అంటే అక్రమ సంబంధంలో మీరు ఉండకూడదు. ఆ తర్వాత విగ్రహారాధన మీకు ఉండకూడదు, ఐడలేటరీ అంటారు. విచ్ క్రాఫ్ట్ ఉండకూడదు, మంత్ర విద్యలో మీరు ఉండకూడదు. ఆ తర్వాత ద్వేషం ఉండకూడదు, అంటే హేట్రెడ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ తర్వాత మీకు ఉండకూడదు కలహం ఉండకూడదు, అంటే చిన్న చిన్న గొడవలు ఉంటాయి. ఏమంటే ఒక వ్యక్తితో నాకు కొట్లాట అయింది, నేను అతనితో మాట్లాడలేను, నాకు మాట్లాడేది ఇష్టపడలేను. అది టెంపరీ అయినా సరే క్షమించడం నేర్చుకోవాలి. ఉదయం గొడవ అయింది, సాయంత్రం అంటే మీకు సన్సెట్ లోపల అయిపోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ లోపల మీకంతా సెట్ అయిపోవాలి. సూర్యాస్తమయానికి మేము మొత్తం మర్చిపోండి. సూర్యోదయానికి ముందు మీరు ఏం గుర్తుపెట్టుకోకండి. అక్కడి నుంచి కొత్త లైఫ్ ఉండాలి. రాత్రి జరిగిన గొడవ మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ పొరపాటు పడి మళ్ళీ మీరు దాని గురించి లేవనెత్తద్దు. సో కలహంలో వద్దు. తర్వాత మత్సరములు ఉండకూడదు అంటున్నాడు. మత్సరము అంటే మీకు ఎలా చెప్పాలంటే రైవలరీ అంటారు ఇంగ్లీష్లో, ఎన్మిటీ అంటారు. శత్రుత్వము ఉండకూడదు అని అర్థము. ఆ తర్వాత క్రోధం ఉండకూడదు, విపరీతమైన కోపము, మొక్కోపి అంటారు చూడండి, అలా ఉండకూడదు. ఆ తర్వాత కక్షలు ఉండకూడదు మీకు, అంటే ఇప్పుడు ఈరోజున ఫ్యాక్షనిజం అంటున్నారు కదా, ఒకరినొకరు విపరీతంగా చంపుకోవటం. మా తాత వాళ్ళ తాతకి అయిన గొడవల మధ్యలో ఇప్పుడు మా ఇంటి ఎదురు అయిన తాతకి పుట్టిన మనవాళ్ళు, ఇప్పుడు మా తాత మనవాడైన నేను, మేము కొట్టుకుంటూ ఉన్నాం, ఒకరినొకరు తిట్టుకుంటూ ఉన్నాం, ఒకరినొకరు నరుకుని చంపుకుంటూ ఉన్నాం. సో ఇటువంటివి మీకు జరగకూడదని చెప్తా ఉన్నాడు దేవుడు. సో బైబిల్ చెప్తుందంటే దేవుడు చెప్తున్నాడని అర్థం. బైబిల్గా సెలవిస్తుందంటే దేవుడిగా సెలవిస్తున్నాడని అర్థం. బైబిల్ హెచ్చరిస్తుంది అంటే దేవుడు సెలవిస్తున్నాడు, దేవుడు హెచ్చరిస్తున్నాడని అర్థం. సో బైబిల్ అంటే దేవుడు, దేవుడు అంటే బైబిల్. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమంది అంటున్నట్టుగా బైబిల్ నల్ల పుస్తకం కాదండి. బైబిల్ ఒక నల్ల పుస్తకం అని కమెంట్ చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇంకా ఈ నలుపు అనేటువంటి ఆత్మీయ అంధకారంలో, నలుపు అనేటువంటి చిక్కని చీకటిలో, ఇంకా అపవాది యొక్క కబంధ హస్తాలలో ఇరుక్కుపోయి చిక్కుబడిపోయి ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఆత్మీయ అంధత్వంతో బాధపడుతున్నారు, స్పిరిచువల్ బ్లైండ్నెస్తో బాధపడుతూ ఉన్నారు. వీరందరూ కూడా యేసుక్రీస్తు అనేటువంటి వెలుగులోకి రావాలని వారి కొరకు ప్రార్థన చేయండి. అంతకు మించి మనము వారి కొరకు చేయగలిగిన మేలు ఏమీ లేదు మిత్రులారా, నిజం. ఆ తర్వాత మీరు చేయకూడదు ఏంటంటే భేదాలు ఉండకూడదు, మీరు డిఫరెన్సెస్ ఉండకూడదు. అంటే వీటిని ఇంగ్లీష్లో సెడిషన్ అని అంటారు, అవి ఉండకూడదు మీకు. ఆ తర్వాత విమతములు ఉండకూడదు, అంటే ఈ మిస్ మ్యాచింగ్ ఒపీనియన్స్ అంటారు. విమతములు అంటే అప్పుడు ఇంట్లో నలుగురు ఉంటారండి, భార్య, భర్త, ఒక ఇద్దరు పిల్లలు. సో ఇప్పుడు మదరు డాటరు ఒక పార్టీ అనుకోండి, ఈ సన్ లేదంటే ఈ ఫాదర్ ఒక పార్టీ అవుతారు, లేదా ఈ తల్లి కొడుకులు ఒక పార్టీ అవుతారు, తండ్రి కూతుళ్ళు ఒక పార్టీ అవుతారు. ఉన్నది నలుగురే ఇంట్లో, కానీ 2 పార్టీలు ఉంటాయి అనమాట. సో అలాంటి విమతములు, అలాంటి మిస్ మ్యాచింగ్ ఒపీనియన్స్, అలాంటి డిఫరెన్సెస్ మీకు ఉండకూడదు అని చెప్తున్నాడు. తర్వాత అసూయ ఉండకూడదు, ఎన్ని ఇష్యూస్ ఉండకూడదు, మత్తతలో ఉండకూడదు, అంటే డ్రంకెన్నెస్ అనమాట. సో మత్తతలో అంటే డ్రంకెన్నెస్, త్రాగుబోతుతనం మీకు ఉండకూడదు, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. చివరిగా అంటే మీకు ఈ రోజున డిస్కోలు కానివ్వండి, పబ్బులు కానివ్వండి, లేదంటే బయట రేవ్ పార్టీలు కానివ్వండి, లేట్ నైట్ పార్టీలు కానివ్వండి, ఇలాంటివన్నిటి కూడా మీకు ఉండకూడదు. వీటికి మీరు దూరంగా ఉండాలి అని అంటున్నాడు. కాబట్టి మారు మనసు పొందిన తర్వాత మీరు తప్పకుండా చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి, లేదా మీరు తప్పకుండా కలిగి ఉండవలసినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే మొట్టమొదటిది, ఈ విషయాలన్నీ కూడా మీకు గలతీ పత్రిక 5వ అధ్యాయము 22 నుండి 24 వచనం వరకు పొందుపరచబడి ఉన్నాయి. చూడండి, మారు మనసు పొందిన తర్వాత మీరు తప్పకుండా చేయవలసిన వాటిల్లో మొట్టమొదటిది ఏంటంటే మీకు ప్రేమ ఉండాలి. యు షుడ్ హావ్ లవ్.
ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ ఉండాలి. నటించే ప్రేమ ఉండకూడదు. రెండవదిగా సంతోషం ఉండాలి. మూడవది సమాధానం ఉండాలి, దీన్ని పీస్ అని అంటారు. నాలుగవది దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వం ఉండాలి, మంచితనం ఉండాలి, విశ్వాసం ఉండాలి, సాత్వికం ఉండాలి, ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం అంటే మీకు టెంపరెన్స్ అన్నమాట. అంటే మీకు ఏదైనా వెంటనే కోపపడకుండా ఉండేటువంటి ఆ నెమ్మది తత్వం మీకు ఉండాలి. మీక్నెస్ అంటే ఈ సాత్వికం ఉండాలి. అందుకనే అందరికంటే సాత్వికుడు అనేటువంటి ఒక పేరు మోషే గారికి ఉన్నదండి. చాలా సాత్వికుడైనటువంటి వాడు అని దేవుడే మోషే గారి గురించి సాక్ష్యం ఇచ్చిన సందర్భం కూడా ఉన్నది. సో నిజమైన మారు మనసు పొందినటువంటి ఒక మంచి సంఘటన కొత్త నిబంధన గ్రంథంలో ఉందండి. నిజమైన మారు మనసునకు పొట్టి జక్కయ్య గారు ఒక మంచి ఉదాహరణ. పొట్టి జక్కయ్య గారి ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి చాలా పొట్టివాడైనందున ఒక చెట్టుకి చూస్తూ ఉంటాడు. ఎవరు? యేసుక్రీస్తు అట, ప్రవక్త అట, చాలా ఫేమస్ ఆయన. ఇటు నుంచి పోతా ఉన్నాడు, మా ఇంటి మీదుగా పోతా ఉన్నాడు. నేను ఎట్లయినా సరే వాళ్ళ యేసుక్రీస్తు అనేటువంటి ఈ ప్రవక్తను చూడవలసిందా అని చెప్పని చెట్టు ఎక్కితే యేసుక్రీస్తు ప్రభు చెట్టు కిందకు వచ్చి ఆగిపోయి పైన చూసి, జక్కయ్య రాను కిందికి రాను, భలే ఉన్నావే, నేను మీ ఇంటికి వస్తామని ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వేంటి పైన చెట్టు ఎక్కి కూర్చున్నావని చెప్పానంటే జక్కయ్య ఆనందానికి హద్దులు అవధులు లేవండి. జక్కయ్య గారి ఇంటికి వెళ్ళిన తర్వాత మరి జక్కయ్య భోజనం సిద్ధపరుస్తాడు. ఇక పరిసయ్యులు వీళ్ళందరూ శాస్త్రులు వీళ్ళందరూ వచ్చి యాజ్ యూజువల్ ఎప్పుడు అనుకునే విధంగానే పాపులతో కూర్చుని భోజనం చేస్తున్నాడు. ఈయనే మనిషి అండి, ఈయనే దేవకుమారుడు అండి, ఈయనే ప్రవక్త అండి, ఈయనేమి యూదుడండి, పారంపర్యాచారానికి వ్యతిరేకంగా ఉన్నాడండి, ధర్మశాస్త్ర విధులకు వ్యతిరేకంగా ఉన్నాడని ఎప్పుడు నింద వేయడమే యేసుక్రీస్తు ప్రభువు మీద. ఇప్పటికీ కూడా యూదులు ఇంకా ఇంకా వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నారండి. అయినా కూడా దేవుడు ఇశ్రాయేలీల ఎదుట వాళ్ళ ఎడల ఎంత ప్రేమ కలిగి, ఎంత దీర్ఘశాంతం కలిగినాడంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కరోనా అనేటువంటి విషయమై ఫస్ట్ మాస్క్ ఫ్రీ కంట్రీగా ఇస్రాయేల్ దేశము తనను తానే ప్రకటించుకున్నది 2-3 రోజుల క్రితము. ఫస్ట్ మాస్క్ ఫ్రీ కంట్రీ అండి, కోవిడ్ ఫ్రీ కంట్రీ. మాస్కులు అవసరం లేకుండా హ్యాపీగా మీరు నార్మల్ లైఫ్ని మీరు నార్మల్ లైఫ్ని మీరు గడపచ్చు అని ప్రభుత్వము అధికారికంగా ప్రకటించింది. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. 93 లక్షల జనాభా ఉన్నటువంటి ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వారందరూ కూడా యాకోబు వంశస్థులు కానప్పటికీ ఆ దేశంలో ఉన్న వారందరికీ కూడా ఆశీర్వాదం అనువదించబడింది. గొప్ప విషయం. ఫస్ట్ కంట్రీ దట్ ఈస్ అఫీషియల్లీ డిక్లేర్డ్ టు బి అ మాస్క్ ఫ్రీ నేషన్, ఎ కోవిడ్ ఫ్రీ నేషన్. సో నిజమైన మారు మనసుకు పొట్టి జక్కయ్య గారికి మంచి ఉదాహరణ. చూడండి, లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 8వ వచనంలో మీకు ఒక చక్కని మాట చూడండి. జక్కయ్య గారింటికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి భోజనంలో కూర్చుండి భోజనం అయిన తర్వాత అవి మాట్లాడుకున్న తర్వాత జక్కయ్య గారు మారు మనసు పొంది ఏమంటాడో తెలుసా అండి? జక్కయ్య, ఇదిగో యేసయ్య ప్రభువా, నా ఆస్తిలో సగము నేను పేదలకు ఇచ్చేస్తూ ఉన్నాను. నేను ఎవరి యొద్దైనానో అన్యాయముగా దేనినైనాను ఒకవేళ తీసుకుని ఉంటే దానికి బదులుగా అతనికి ఆమెకు 4 గంటలు 4 ఫోల్డ్స్ అంటారు ఇంగ్లీష్లో, 4 గంటలు నేను చెల్లిస్తానని చెప్పని ప్రభువుతో చెప్పాను. చూడండి, అది మారు మనసు అంటే, అది మారు మనసు, నిజమైన మారు మనసు. ఒక పొలైట్ వార్నింగ్ ఉంటుందండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక పొలైట్ వార్నింగ్ అనమాట. బాప్తిస్మా ఇచ్చే యోహాను ఆ శాస్త్రులతోనూ ఆ పరిసయ్యులతోనూ ఆ సద్దూక్యులతోనూ వాళ్ళందరినీ చూసి ఒక మాట, చాలా పొలైట్ వార్నింగ్. ఈ బాప్తిస్మా ఇచ్చే యోహాను పరిసయ్యులతోనూ సద్దూక్యులతోనూ అనేకులు బాప్తిస్మం వచ్చుట చూసి సర్పసంతానమా అంటున్నాడు. ఎవరిని? పరిసయ్యులని, ఈ సద్దూక్యులను చూసి అంటాడు, సర్పసంతానమా, మీరు ఇక మారరా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పగలిగిన వాడు ఎవడు? బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారరా మీరు, ఇంకా మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ప్రతిఫలము మీరు పొందండి అని చెప్తున్నాడండి బాప్తిస్మా ఇచ్చే యోహాను గారు. అందుకని లూకా రాస్తూ మళ్ళీ లూకా గారు రాసినటువంటి సువార్త 13:5లో ఒక మంచి మాట, మీరు మారు మనసు పొందకపోతే నశించిపోతారు అని చెప్తున్నాడండి లూకా గారు. మారు మనసు పొందావా? పాప క్షమాపణ పొందు, మారు మనసు పొందు, రక్షణ పొందు. రక్షణ అందరికీ, రక్షణ ఉచితము.
ఎక్కడ ఒక రూపాయి కట్టాల్సిన అవసరమే లేదు, చందాల రూపంలో ఇవ్వాల్సిన అవసరమే లేదు, విరాళాల రూపంలో ఇవ్వాల్సిన అవసరమే లేదు. మీరు బాప్తిస్మం పొందిన తర్వాత చేయకూడనివి 15 ఉన్నాయి, చేయవలసినవి 9 ఉన్నాయి. మీకు రెఫరెన్సెస్ ఇచ్చేసాను, దాన్ని బట్టి మీరు ఫాలో అయ్యి చక్కగా చదువుకోండి. బైబిల్ చదివితేనే దేవుని మనసు ఏంటో తెలుస్తుంది. ఎన్నో మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయండి. తప్పకుండా మీ అందరికీ కూడా ఇవన్నీ నేను షేర్ చేసుకోవాలని చాలా ఆశపడుతూ ఉన్నాను. తప్పకుండా మాట్లాడుకుందాం, క్లుప్తంగా లేఖనాధారాలతో మాట్లాడుకుందాం. ఏ ఒక్కరి మనోభావాలను దెబ్బతీయకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చక్కని అంశాలు మనం మాట్లాడటం ప్రయత్నం చేద్దాం. కృపామయ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత మందితో మా అంశాలను పంచుకునే ప్రయత్నం చేయండి. క్రీస్తు పేరిట మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. Praise the Lord.